ఎమ్మెల్యే ఏం చేస్తుండు? నిన్న కూడా ఇదే వార్త పడ్డట్టున్నది. 6 గ్రామాలను వణికిస్తున్న ఫార్మా కంపెనీ తాజాగా ఊపందుకుంటున్న నిర్మాణ పనులు. మునుగోడు నియోజకవర్గం కిష్టాపురంలో కంపెనీ ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వనని హామీ. నియోజకవర్గంలోని 6 గ్రామాలు 15,000కు పైగా జనాభాను ఒక ఫార్మా కంపెనీ వణికిస్తుంది. 6 నెలల క్రితం ఆగిన నిర్మాణం మళ్ళీ మొదలు కావడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాల్లో దాదాపు 80% ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారి భూములు ఆ ఫార్మా కంపెనీ చుట్టూ ఉండడంతో కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై తమ పంట నాశనం అవుతున్నాయని టెన్షన్ వారికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. అయితే ఎన్నికల ముందు ఈ కంపెనీ నిర్మాణాన్ని ఆపుతానని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ అది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫార్మా కంపెనీతో నీరు గాలి అన్ని ఖరాబ్ అవుతాయని నేను మాట ఇస్తున్నానని, మన ప్రభుత్వం రాగానే దీన్ని అడ్డుకుంటామని చెప్పిండు. ఇది ఒక్కడే చెప్పిండు, ఆ బొచ్చడి చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. నేను ఎమ్మెల్యే కాగానే నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులే ఉండేవి. ఒక్క బెల్ట్ షాప్ కనబడ్డా ఇక నన్ను గల్లబట్టి అడుగురి అన్నాడు. గల్లబట్టి అడుగుదామంటే దొరుకుతాడా? పోనీ గల్లబట్టే ధైర్యం ఉన్నా ఎవడన్నా గల్లబడి తూకుంటాడా? తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెడతాడు, కేసులో పాలు చేస్తాడు, జైలు ఎత్తాడు. 25,000 కోట్ల కోసం బీజేపీలో దునికిండు. మళ్ళా టికెట్ అధికారం వస్తుంది కాంగ్రెస్ అని తెలిసి మళ్ళా కాంగ్రెస్లో దునికిండు. ఆ బెల్ట్ షాపులు ఉండే కానీ ప్రగల్భాలు పలికిండు. ఓవైపు ఇట్లా కలుషితమైన వ్యర్థాలు వచ్చే ఫార్మా కంపెనీలు అడ్డుకుంటానని ప్రగల్భాలు పలికిండు. తీరా చూస్తే ఎమ్మెల్యే మాయం, ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పుడు ఏమున్నది మనకి రాజగోపాల్ రెడ్డి గారికి? హోంమంత్రి ఇస్తే బాగుండు, నాకు గా హోంమంత్రి మీద కాయిష్ ఉన్నది అని ఇక ఆ కళలేక అంటాడు, ఆ ఊహలలోనే ఉన్నాడు. ఇక దానికోసం మూటెముల్లో కూడా సిద్ధం చేసిండట. హోంమంత్రి పదవి నాకు ఇస్తే కనుక ఇంత ముట్ట చెప్తా. అందుకే నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేడు. ఆయనకు మంత్రి పదవి మీద ఆశ ఉన్నది. మీరు ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో దాదాపు 15,000 మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు కదా ఇక్కడ. ఈ ఫార్మా కంపెనీ వల్ల 15,000 మంది జనాభా కలిగిన 6 గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మీరు మీ గ్రామాల ప్రజలే మీరే ఒక ఆలోచనకు వచ్చి మీరే కొన్ని కమిటీలు వేసుకొని ఆ కమిటీల ద్వారా ఈ ఫార్మా కంపెనీలు అడ్డుకునే ప్రయత్నం చేయండి. మా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడంటే మీ ఎమ్మెల్యేని గెలిపించిండు. మీ ఎమ్మెల్యేకి ఏం ఒట్టి పుణ్యానికి ఓట్లేయలేగా మీరు? తాగిపించిండు, తినిపించిండు, పైసలు ఇచ్చిండు, ఓట్లు వేసిండు. మరి తాగిపించి తినిపించి పైసలు తీసుకున్నాక ఆయన అడిగే రైట్ మీకు లేదు. కాబట్టి ఆయన కూడా మీకు కనబడడు. ఆయన పనిలో ఆయన ఉంటాడు. మీ ఆరోగ్యాలు పాడవుతున్నాయని మీకు బాధ అనిపిస్తే, మా గ్రామాలు నాశనం అయ్యే పరిస్థితి దాకా వచ్చిందని మీకు అనిపిస్తే మీరే కమిటీలు వేసుకొని మీరే కొట్లాడాలి. కొట్లాడితే గప్పుడు దిగి వస్తాడు. అప్పుడు ఈయనకు సురుకు తగులుతుంది. అప్పుడు ఆయనే మీ దగ్గరకు వచ్చి 15,000 ఓట్లు ఉన్నాయి, వీళ్ళు కనుక ఆ రోడ్డు ఎక్కితే నా పరిస్థితి ఆగమవుతుంది, చెడ్డ పేరు వస్తుందని ఆయన మీ కాలబేరానికి వస్తాడు. గా కాలబేరానికి వచ్చే పని కావాలంటే మీరే చైతన్యమై వంతమై మీరే సంఘాలుగా ఏర్పడి మీ ఊర్లను మీరు కాపాడుకోరు.